బలవంతంగానే తనను చీరాల తీసుకెళ్లారని ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి హైకోర్టుకు తెలిపారు. బలవంతంగానే 2 రోజులు రిసార్ట్లో ఉంచారని ఆరోపించారు. ఈ నెల 16న హైదరాబాద్లో 12 గంటల పాటు తిప్పారని యాదగిరి స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులతోనే నిన్న కౌన్సిల్ మీటింగ్కు హాజరైనట్లుగా తెలిపారు. రాజకీయ ఉద్దేశాలతోనే తనను కిడ్నాప్ చేశారని ఆకుల యాదగిరి హైకోర్టుకు వెల్లడించారు. న్యాయబద్ధంగా మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరారు. నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆకుల యాదగిరిని పోలీసులు హైకోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. యాదగిరి స్టేట్మెంట్తో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సార్ కానీ మాకు కానీ ఎవరైనా చేస్తే మేము పికప్ ఆర్డర్ పంపిస్తాం, మేము పికప్ చేస్తాం. నువ్వు చేస్తే బలవంతంగానే తనను చీరాల తీసుకెళ్లారని ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి హైకోర్టుకు తెలిపారు. బలవంతంగానే 2 రోజులు రిసార్ట్లో ఉంచారని ఆరోపించారు. ఈ నెల 16న హైదరాబాద్లో 12 గంటల పాటు తిప్పారని యాదగిరి స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వులతోనే నిన్న కౌన్సిల్ మీటింగ్కు హాజరైనట్లుగా తెలిపారు. రాజకీయ ఉద్దేశాలతోనే తనను కిడ్నాప్ చేశారని ఆకుల యాదగిరి హైకోర్టుకు వెల్లడించారు. న్యాయబద్ధంగా మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరారు. నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆకుల యాదగిరిని పోలీసులు హైకోర్టులో ప్రవేశపెట్టారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. యాదగిరి స్టేట్మెంట్తో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.